శరదిందు వికాసి మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవనవేదం కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ శుభస్వాగతం. వేదమయమైనటువంటి జీవనం మానవుడి యొక్క అభ్యున్నతికి మాత్రమే కాకుండా మోక్షపదాన్ని పొందడానికి చాలా కారణభూతం అవుతుంది అని ఋషులు మునులు మనకి అనుభవపూర్వకంగా అనేక ఉదాహరణల ద్వారా చెప్పడం జరిగింది. అంటే వేదము అంటే ఏమిటి, అసలు సమస్తమైనటువంటి వేద వాంగ్మయాన్ని శృతులు, స్మృతులు, పురాణాలు, ఉపనిషత్తులు వీటన్నిటినీ కూడా మనం సారంగా ఒక 2 అక్షరాల్లో చెప్పుకోవాలి అంటే అద్భుతమైనటువంటి 2 అక్షరాలు మన కళ్ళ ముందు కనబడతాయి. ఈ మొత్తాన్ని 2 అక్షరాలుగా తీసుకోవటం ఎట్లా అంటే, ఆధునిక జీవనంలో మన వాళ్ళు ఈ జాతకాలను వీటిని విశ్వసిస్తూ సంఖ్యాశాస్త్రం అనేటటువంటి దాంట్లో 7 అంకెలు, 8 అంకెలు, 10 అంకెలు ఉన్నటువంటి వాటిని కూడా చివరికి సింగిల్ డిజిట్లో లక్కీ నెంబర్ అని తీసుకుంటారు. అంటే వాటిని మొత్తాన్ని టోటల్ చేస్తారు. ఉదాహరణకి 2, 3, 4, 9 అని 4 అక్షరాలు ఉంటే చివరికి టోటల్ ఎంత అంటే ఆ సింగిల్ డిజిట్ మిగిలితే అది 9 అవుతుంది. 2, 3, 4, 9. అలాగా ఎట్లయితే సింగిల్ డిజిట్ టోటల్ అనేది వస్తుందో ఈ మొత్తం వేదవాంగ్మయాన్ని అంటే ఇటు శృతిని, స్మృతిని, పురాణాలను, అనేకమైనటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో సనాతన ధర్మానికి సంబంధించినటువంటివి వాటన్నిటినీ కూడా సారభూతంగా గ్రహిస్తే వచ్చే 2 అక్షరాలు ఏమిటంటే దాన్ని ధర్మం అని పిలుస్తారు. ధర్మం అనేది ఎంత గొప్పది అంటే మానవుడు సాధించేటటువంటి చతుర్విధ పురుషార్థాలు అంటారు వీటిని. ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ఈ 4గిట్లో కూడా ప్రధానమైనది ఏది అంటే ధర్మం. ఈ ధర్మం యొక్క నిఘంటువు అర్థం చెప్తూ ధ్రియతేవా జనయతి ఇది ధర్మం అంటే తెలుసుకోదగినది ఏదైతే ఉన్నదో దాన్ని ధర్మం అని పిలిచారు. అంతేకాకుండా ధారణాత్ ధర్మమిత్యాహు అని పెద్దలు దీన్ని మళ్ళీ వ్యాఖ్యానించారు. ధారణాత్ ధర్మమిత్యాహు ఏదైతే నీవు ధరించి చరించడానికి మార్గదర్శనం చేస్తుందో దాన్నే ధర్మం అన్నారు. అంటే నీవు ధర్మాన్ని పూనికగా పట్టుకోవాలి అన్నారు. మార్కండేయ పురాణాది గ్రంథాల్లో కూడా ఒక గొప్ప అద్భుతమైనటువంటి మాట చెప్పారు. మతిం ధర్మే గతిం శుభాం అంటే నీ మనస్సు ధర్మం యందు పునికతో ఉన్నప్పుడు నీకు కలిగేదంతా కూడా శుభాలే అని చెప్పారు. అంటే మతిం ధర్మే గతిం శుభాం, నీ మనస్సులో కనుక ధర్మం ఉంటే నీకు సంప్రాప్తించేదంతా కూడా శుభమే, మంగళమే, శ్రేయస్సే. ఎందుకంటే శుభం అనేటటువంటి దానికి శుభప్రదం, శివం, భద్రం, కళ్యాణం, మంగళప్రదం అని నిఘంటువులో ఇట్లా అనేక అర్థాలు చెప్పబడుతున్నాయి. అటువంటి ధర్మం యందు నీవు ఎప్పుడు కూడా పూనికతో ఉండాలని చెప్పారు. అయితే ఇక్కడ ధర్మాలు తెలుసుకుంటే పర్వాలేదా అండి, ధర్మం తెలుసుకుంటేనే మానవుడు అనేటటువంటి వాడు అభ్యున్నతిని సాధిస్తాడా అంటే ధర్మాన్ని నీవు తెలుసుకుంటే కాదయా, నీవు తెలుసుకున్నటువంటి ధర్మం ఏదైతే ఉందో దాన్ని నీవు ఆచరించగలగాలి. ఇందులో అనేకమైన ధర్మాలు ఉన్నాయి, సామాన్యమైన ధర్మాలు ఉన్నాయి, విశేషమైనటువంటి ధర్మాలు ఉన్నాయి. మనం గతంలో చెప్పుకున్నాం శ్రేయోమార్గం అని, ప్రయోమార్గం అని, ఇలా అనేక విధాలుగా చెప్పుకున్నాం. ధర్మం కేవలం తెలుసుకొని ఉండడం కాదు, ఆ ధర్మాన్ని అనుష్ఠించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక కుక్క మనం వెంటబడుతుంది అనుకోండి, ఈ కుక్క నా ఇంట్లో చాలా బలమైనటువంటి కర్ర ఉంది అంటే అది వెడుతుందా? లేదు. నీ చేతిలో కర్రను తీసుకొని నీవు దాన్ని అదిలించినప్పుడు దాని ఇబ్బంది లేకుండా అది పక్కకు వెళుతుంది, అది భయపడుతుంది. అదేవిధంగా ధర్మం నీకు తెలిసుంటే ప్రయోజనం లేదు, ఆ ధర్మాన్ని నీవు ఆచరించగలిగేటటువంటి విధానం ఉండాలి. వాళ్ళ ధర్మం తెలిసినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఉదాహరణకి ధర్మం గురించి మాట్లాడాలి అంటే రాముడి గురించి మాట్లాడకుండా ధర్మం గురించి మనం మాట్లాడటానికి ఏమి ఉండదు. ఎందుకంటే మూర్తీభవించినటువంటి ధర్మం రామచంద్రుడు. ఎందుకంటే రామచంద్రుడి యొక్క జీవితాన్ని కనుక మనం గమనించినట్లయితే ధర్మం కావాలా, రాజ్యం కావాలా, ధర్మమే కావాలి. ధర్మం కావాలా, తండ్రి కావాలా, ధర్మమే కావాలి. ధర్మం కావాలా, భార్య కావాలా, ధర్మమే కావాలి. ధర్మం కావాలా, సంపద కావాలా, ధర్మమే కావాలి. ధర్మం కావాలా, ఇటు సోదరుడు కావాలా, ధర్మమే కావాలి. ఇట్లా అనేకమైనటువంటి సందర్భాలలో అనేకమైనటువంటి విషయాల్లో కూడా ధర్మాన్నే పూనికగా తీసుకున్నటువంటి వాడు రాముడు. కాబట్టి మనం రాముడిని దైవంగా భావన చేస్తున్నాం. ఎందుకంటే ఆయన చెప్పుకున్నాడు రామాయణంలో, ఆత్మానం మానుషం విద్ధి రామం దశరథాత్మజం, నేను కేవలం మానవుణ్ణి మాత్రమే, దశరథుడి యొక్క కుమారుణ్ణి అని ఆయన ప్రత్యేకంగా చెప్పాడు. కానీ ఆయన యొక్క జీవన విధానం ఏదైతే ఉన్నదో
ఆయన యొక్క పయనం, రామస్య అయనం రామాయణం అంటారు. రాముడి యొక్క ప్రయాణం ఏదైతే ఉన్నదో దాన్ని మనం రామాయణంగా తీసుకొని అనేకమైనటువంటి ధర్మ సూక్ష్మాలను వాటి ద్వారా మనం తెలుసుకుంటున్నామంటే దానికి కారణం ఏమిటంటే ఆయన మానవుడు అనేటటువంటి వాడు ఎలా ఉండాలి అన్నటువంటి విషయాన్ని తాను ఆచరించి చూపించినటువంటి గొప్ప ఆచార్యుడు ఎవరైతే ఉన్నాడో ఆయన రాముడే. ఆచార్యుడు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి పరబ్రహ్మ స్థితిని పొందితే ఆయన సాక్షాత్తు రామచంద్రుడే. ఎన్ని గొప్ప విషయాలు మనం రాముడి గురించి తెలుసుకోవచ్చు అంటే అహంకారం అనేది రాముడిలో ఎక్కడా కనపడేది కాదు. ఒకానొక సందర్భంలో వశిష్ఠుల వారి దగ్గర ఆయన జ్ఞాన సముపార్జన కోసం వెళుతూ రాముడు వశిష్ఠుల వారి కుటీరాన్ని సమీపించి అలా తలుపు తట్టినప్పుడు వశిష్ఠుడు కూడా సామాన్యుడు కాదు. వాళ్ళ యొక్క సంవాదం వాళ్ళు మహానుభావులు మాట్లాడుకునేటప్పుడు ఆ జాతికి ఉపయోగపడేటటువంటి అనేక విషయాలు బయటకు వస్తాయని పెద్దలు చెప్తారు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే తలుపు తీయకుండా ఎవరు అన్నప్పుడు రాముడు అన్నట్ట నేనే అన్నట్ట. వశిష్ఠుల వారు మళ్ళీ అంతటితో ఆగకుండా నేనంటే అన్నట్ట. ఈ రాముడు అన్నట్ట అది తెలుసుకుందామనే ఇక్కడికి వచ్చాను అన్నట్ట. అద్భుతమైనటువంటి ఆ రామ వశిష్ఠ సంవాదమే యోగ వాసిష్టం అనేటటువంటి పేరుతో ఈ జాతికి అందినటువంటి ఒక గొప్ప గ్రంథం, ఒక గొప్ప యోగ శాస్త్రం ఆ యోగ వాసిష్టం. అటువంటి ఆ రాముడి యొక్క ప్రతి చర్య కూడా ధర్మాన్ని అనుసరించి అనునయించే ఉండేది. ఎందుకంటే సీతాన్వేషణ సమయంలో సుగ్రీవుడి యొక్క ఆ సఖ్యత, ఆ మైత్రీభావంతో సుగ్రీవుడికి సహకరించాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో వాళ్ళని సంహరించినటువంటి సందర్భంలో వాలి చివరి ప్రాణం కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ రాముడికి నమస్కరించి, రామచంద్ర ఎంత శౌర్య పరాక్రమాలు కలిగినటువంటి వాడివయ్యా, అటువంటి నీవు చెట్టుచాటు నుండి బాణం వేసి నన్ను సంహరించావు. సీత యొక్క అన్వేషణ కోసం సహకరించడానికే సుగ్రీవుడితో సఖ్యం చేశావంటే ఆ సఖ్యం ఏదో నాతో చేయవచ్చు కదా. నన్ను చూస్తే రావణాసురుడు భయపడేటటువంటి వాడు. ఎందుకంటే వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉండేది. ఏమిటా శక్తి అంటే ఎవరైనా ఎదురుపడ్డప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి సగం శక్తిని అతను హరించి వేసేటటువంటి వాడు. గొప్ప సూర్యోపాసకుడు వాలి. కాబట్టి ఆ వాళ్ళన్నాడు, నేను ఇంత పరాక్రమం కలిగినటువంటి వాడిని. ఒకానొక సందర్భంలో రావణాసురుడిని నేను ఓడించాను కూడా. నా పేరు చెప్తేనే రావణాసురుడు భయపడతాడు. అటువంటి నాతో స్నేహం లేకుండా సుగ్రీవుడితో నీవు స్నేహం చేయటం ఏమిటన్నప్పుడు రామచంద్రుడు ఒక గొప్ప మాట చెప్తాడు. వాలి, నీవు చాలా బలపరాక్రమాలు కలిగినటువంటి వాడివే అయి ఉండవచ్చు. నీ శౌర్యం చాలా గొప్పది, చాలా వీరత్వం కలిగినటువంటి వాడివి, చాలా తపస్సంపన్నుడివి. ఇందులో ఇటువంటి అనుమానం లేదు, ఇది నిర్వివాదాంశం. కానీ నీవు ధర్మానికి విరుద్ధంగా చరిస్తున్నావు. నీ తమ్ముడి మీద ఉన్నటువంటి విపరీతమైనటువంటి ద్వేషంతో అతన్నే సంహరించాలని ప్రయత్నం చేస్తున్నావు. అతని సింహాసనాన్ని లాక్కోవటమే కాదు, అతని భార్యని కూడా నీవు నీ గుప్పిట్లో పెట్టుకున్నావు. ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని విచారించకుండా నీ తమ్ముడి మీద అంత తీవ్రమైనటువంటి ఇదితో నీవు ఉన్నావు. అది ధర్మ విరుద్ధమైనటువంటి ఆగ్రహం, ధర్మ విరుద్ధమైనటువంటి చర్య. కాబట్టి నేను నీ స్నేహానికి రాలేదు. సుగ్రీవుడు ధర్మానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి నేను సుగ్రీవుడి యొక్క ఆ మైత్రి కోసం నేను ప్రయత్నం చేశానని చెప్పి రాముడు అక్కడ అద్భుతమైనటువంటి సమాధానాన్ని ఇస్తాడు. ఎంత గొప్ప విశేషం అంటే ఇక్కడ మళ్ళీ ఆ మూలల్లో లేదనేది కొందరి వాదన. మూలల్లో ఉన్నా లేకపోయినా రాముడి యొక్క ఔదార్యం గురించి, రాముడి యొక్క వైభవం గురించి చెప్పుకోవాలంటే మనం ఇట్లా చెప్పుకోవాలి. వాళ్ళతో ఒక అద్భుతమైనటువంటి మాట అంటాడు రాముడు, నేను నిన్ను చెట్టుచాటు నుండి కొట్టి నీ మరణానికి నేను కారణమయ్యాను కాబట్టి రాబోయేటటువంటి అవతారం ఏదైతే ఉన్నదో ఆ అవతార పరిసమాప్తి అనేది నీ చేతుల మీదుగానే జరుగుతుంది అన్నటువంటి ఆ మాటను ఇచ్చినటువంటి వాడు రాముడు. అందుకే కృష్ణ పరమాత్మగా ఆయన పరిపూర్ణమైనటువంటి అవతారం అని మనకి తెలిసిందే. ఏకైక అంశకళాత్మం సహా కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడు పరిపూర్ణమైనటువంటి అవతారం అయితే ఆ కృష్ణావతార పరిసమాప్తి ఎలా జరిగింది అంటే అడవిలో కృష్ణ పరమాత్మ సేద తీరుతూ ఉన్నటువంటి సందర్భంలో కాలి మీద కాలు వేసుకొని బటన్ వేలుని కదిలిస్తూ ఉండగా దూరం నుండి చూసినటువంటి కిరాతుడు ఆ కదులుతున్నటువంటి ఆకుల మధ్యలో ఉన్నటువంటి ఆ బొటన వేలుని ఒక పక్షిలాగా భావన చేసి అతను ఆ బాణం వేయటం. అందులో కృష్ణ పరమాత్మ యొక్క ప్రాణశక్తి, ఆయన జితేంద్రియుడు, ఇంద్రియములను జయించినటువంటి వాడు. అంతేకాకుండా ఊర్ధ్వరేతస్కుడు. ఆయన ప్రాణం ఎప్పుడు కూడా శరీరంలో ఒక చోట ఉండేది కాదు, అది ఆ యోగశక్తిగా పైకి కిందకి సంచరిస్తూ ఉండేది. కృష్ణ పరమాత్మ ఆ విధంగా పక్షి రూపంలో పక్షిగా భావన ఈ వేటగాడు చేసినప్పుడు, ఆ వేలును చూసి భావన చేసినప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క ప్రాణశక్తి చైతన్యం అంతా బొటన వేలులోకి వచ్చింది. అటువంటి సందర్భంలో ఆ వేటగాడు బాణం వేయటం వల్ల ఆ వేలికి బాణం తగిలి అక్కడి నుండి స్వామి యొక్క చైతన్యం మళ్ళీ ఊర్ధ్వలోకాలకు వెళ్ళినట్టుగా మనకి భారతం ద్వారా అర్థమవుతున్నటువంటి విషయం. అంటే ఏమిటి, రాముడు మాట ఇచ్చాడు అంటే
ఎన్ని అవతారాల తర్వాత అయినా సరే అటువంటి ఆ మాటని నెరవేర్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి మనం ఇంకొక ఉదాహరణ కూడా చెప్పుకోవాలి. రాముడి యొక్క గుణవైభవాన్ని, రాముడి యొక్క శీల వైభవం, రాముడి యొక్క విశిష్టతను చెప్పుకోవాలంటే ఇవాళ మనం చాలామందిని లోకంలో చూస్తూ ఉంటాం. మాట ఇచ్చారు అంటే అది మాట ఇవ్వడం వరకే. కొంతమంది ఒక ఆయన చూపించి ఈయన మహాదాతండి అన్నారు. ఏమిటయ్యా ఈయన చేసిన దానం అంటే వాగ్దానం చేస్తాడండి అందరికీ అన్నారు. వాగ్దానం చేయడమే తప్ప దాన్ని అమలుపరిచేటటువంటి స్థితి ఉండదు. అటువంటి దానం కాదు. మాట ఇచ్చాము అంటే పెద్దలు చెప్తారు, ప్రాణం వాపి పరిత్యజ్య మానమేవాభిరక్షతు అనిత్యో భవతి ప్రాణ మానమాచంద్ర తారకం. నీవు ఒక మాట ఇచ్చావు అంటే అది చిరకాలం ఉండిపోతుంది. కాబట్టి దాన్ని నీవు నెరవేర్చేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎటువంటి స్థితి వచ్చినా దానికి నువ్వు కట్టుబడి ఉండాలి. ఉదాహరణకి ఆ హరిశ్చంద్రుని కనుక మనం చూసుకున్నట్లయితే ఆయన కూడా రాముడి వంశానికి చెందినటువంటి వాడే. ఆయన అసత్యము అనేది ఆయన జీవితంలో ఎరగడు, సత్యభాషణ. అటువంటి సత్యభాషణ చేస్తూ విశ్వామిత్రుడు అనేటటువంటి వాడు తన దగ్గరకు వచ్చి నీవు నా కుమార్తెను వివాహం చేసుకోమని అడిగితే ఆయన అన్నాడు, స్వామి నా రాజ్య సర్వస్వాన్ని అయినా సరే నీకు ఇస్తాను తప్ప నేను ధర్మ విరుద్ధంగా మరొక పెళ్లి చేసుకోనని చెప్పి ఆయన చెప్తాడు. సరే నీవు మాట అన్నావు కదా, కట్టుబడి నీ రాజ్యాన్ని మొత్తాన్ని నాకు ధారబోయమని అడిగాడు. ఆయన వెంటనే ఏమాత్రం భావం బంధు శంఖ లేకుండా వెంటనే ఆయన ఆ రాజ్యాన్ని మొత్తాన్ని కూడా రాజ్యదానం చేస్తాడు. చేసిన తర్వాత చూడండి, ఇక్కడ పరీక్షించాలి కాబట్టి విశ్వామిత్రుడు ఏమన్నాడంటే, కాలం నాడెప్పుడో నేను ఒక యజ్ఞం చేస్తున్నానని నీ దగ్గరకు వచ్చాను. ఆ యజ్ఞానికి కావాల్సినటువంటి ధనాన్ని నీవు ఇస్తావని చెప్పనని మాట ఇచ్చావు. కాబట్టి ఇప్పుడు నీ దగ్గర ఇవ్వడానికి ఏం లేదు, నీ రాజ్యం అంతా నాకు ఇచ్చేసావు. నీవు ఇప్పుడు ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి ధనాన్ని నాకు ఇవ్వమన్నాడు. అన్న తర్వాత హరిశ్చంద్రుడు అంటాడు, నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏముంది స్వామి, నేను ఏమీ ఇవ్వలేను కదా అంటే, ఏమో ఇదంతా నాకు తెలియదు, అయితే నేను అనలేదన్నటువంటి అబద్ధం చెప్పేసి నేను వెళ్ళిపోతాను. నీవు మాట ఇవ్వలేదన్న ఒక్క మాట చెప్పు, నేను ఇక నేను వదిలేస్తాను, ఇప్పుడు నేను తీసుకున్నటువంటి రాజ్యాన్ని కూడా ఇస్తానన్నాడు. హరిశ్చంద్రుడు అన్నాడు, నేను అనలేదనేటటువంటి మాట నేను అనను స్వామి, మాట అనున్నాను కాబట్టి నీకు ఎలా అయినా ఇస్తాను. అవసరమైతే నా భార్యని విక్రయించి, నా బిడ్డను విక్రయించి, నన్ను నేను విక్రయించి, ఆత్మవిక్రయం చేతైనా సరే నీ ధనాన్ని ఇస్తానని చెప్పాడు. ఆ మాటకు కట్టుబడి అనేకమైనటువంటి కష్టాలు అనుభవించాడు ఆ హరిశ్చంద్రుడు. ధనం కూడా ఎంతటి ధనం అంటే చూడండి, విశ్వామిత్రుడు కూడా పరీక్షగా దంతావలంబుపై బలవంతుండొక్కండు నిలిచి పైకిం రతనంగ్రక్కుగా రివ్వునో. ఎంత ధనం అంటే సామాన్యమైనటువంటి ధనం కాదు. బాగా మదించినటువంటి ఏనుగు మీద బలిష్టమైనటువంటి ఒక వ్యక్తి ఎక్కి ఒక రత్నాన్ని గనక పైకి విసిరితే అది ఎంత దూరం అయితే వెళుతుందో ఆ గరిష్టమైనటువంటి దూరం దాకా రత్నాలన్నీ కూడా రాసులుగా పోసి అంత ధనం కావాలని ఆయన అడిగినట్టుగా మనకి కథలో చెప్పడం జరిగింది. మొత్తం మీద తాను ఇచ్చినటువంటి మాట కోసం భార్యను విక్రయించి, తనను తాను విక్రయించుకొని ఒక కాటి కాపరి దగ్గర సేవకుడిగా వెళ్ళి ఆయన అనేకమైనటువంటి కష్టాలు అనుభవించాడని మనకి హరిశ్చంద్రుడి యొక్క గాథ ద్వారా తెలుస్తుంది. అంటే మాట ఇచ్చాము అంటే ఆ మాట కట్టుబడి ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం దీని ద్వారా గ్రహించవచ్చు. రాముడు కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా వాలికి ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి అక్కడ కృష్ణ పరమాత్మ రూపంలో ఆయన ప్రాణాలు అతని చేతుల మీదగానే ఆయన వదిలివేయడం జరిగింది. దీనితో పాటు మనకి పెద్దలు ఇంకొక అద్భుతమైనటువంటి కథ కూడా చెప్తారు. రాముడు సీతాన్వేషణ, సీతామ్మవారిని తీసుకొచ్చి రావణ సంహారం అంతా జరిగిన తర్వాత అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం జరిగినటువంటి సందర్భంలో సాధారణంగా మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని సాధించినప్పుడు దానికి సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా యథాశక్తిగా సత్కారం చేస్తాం. ఇదేమిటంటే మనిషిలో ఉండేటటువంటి కృతజ్ఞతాభావానికి సంకేతం. కాబట్టి ఉన్న వాళ్ళందరికీ సత్కారం చేస్తున్నట్లుగానే రాముడు కూడా అందరికీ సత్కారం చేస్తూ ఒక్కొక్కరికి ఒక్కొక్క విలువైనటువంటి వస్తువుని ఇచ్చారు. సుగ్రీవుడికి ఆయన రాజ్యాన్ని ఇచ్చాడు, అంగదుడికి రాజ్యాన్ని ఇచ్చాడు. అదేవిధంగా మిగిలినటువంటి వానర ప్రముఖులు నలుడు నీలుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనేకమైనటువంటి విలువైన కానుకలు ఇవ్వడం జరిగింది. ఇక జాంబవంతుడి వంతుకు వచ్చినప్పుడు, ఎందుకంటే జాంబవంతుడు అనేటటువంటి వాడు వయస్సు రీత్యా వృద్ధుడు. జాంబవంతుడి వయస్సు గురించి చెప్పాల్సి వస్తే రామాయణంలో ఆయన చెప్తాడు, నా చిన్నతనంలో నేను చూసినటువంటి సందర్భంలో పర్వతాలకు రెక్కలు ఉండేవి, సముద్రపు నీళ్లు చాలా తీయగా తాగడానికి చాలా ఆనందకరంగా ఆహ్లాదకరంగా ఉండేవి. ఇట్లా అనేకమైన విశేషాలు చెప్పాడు. అంటే అప్పటికి ఆయన ఎప్పటి నుండో కొన్ని కల్పాలుగా ఉన్నటువంటి వాడు జాంబవంతుడు. అటువంటి జాంబవంతుడికి విలువైనటువంటి కానుకనివ్వాలి అని రాముడు సంకల్పించి, ఓయి జాంబవంతా నీకేం కావాలో చెప్పు అంటే, స్వామి నీవు ఏ కానుకిస్తే మాత్రం దాన్ని నేను సద్వినియోగం చేసుకోగలుగుతాను. నీవు ఒక మణిరత్నాన్నో ఒక హారాన్నో నీవు ఇస్తావు, నేను దాన్ని వేసుకున్న ఆయన జాంబవంతుడు ఎట్లా ఉంటాడంటే ఎలుగుబంటి స్వరూపం. కాబట్టి ఎలుగుబంటి, ముసలి ఎలుగుబంటి ఏదో రత్నం వేసుకుందని లోకమంతా నన్ను హేళన చేస్తుంది. కాబట్టి ఇది కాదయ్యా, వీరుడు ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాడంటే తనకంటే బలమైన వాడితో యుద్ధం చేసి గెలవాలని కోరుకుంటాడు, లేదా కనీసం సమానమైనటువంటి వాడితో పోరాడాలని కోరుకుంటాడు. కాబట్టి నీవు అద్భుతమైనటువంటి దౌర్బలం, బాహుబలం, భుజబలం కలిగినటువంటి వాడివి,
నీతో నేను యుద్ధం చేయాలని కోరుకుంటున్నాను. అది కూడా ఎటువంటి యుద్ధం అంటే ముష్టి యుద్ధం చేయాలనుకుంటున్నానంటే కుస్తీ పోటీ పెట్టాలని చెప్పి చూస్తున్నానంటే అప్పుడు రాముడు అంటాడు, ఆ స్థితి నేను దాటి ముందుకు వచ్చాను కాబట్టి ఇప్పుడు నేను నీతో యుద్ధం చేసేటటువంటి పరిస్థితి లేదు. కానీ నీకు మాటిస్తున్నాను జాంబవంత, వచ్చే అవతారంలో అయినా సరే నిన్ను వెతుక్కుంటూ నేను వచ్చి నీతో యుద్ధం చేస్తానని చెప్పి రాముడు ఆయన కోరికను తీరుస్తాను అని మాట ఇవ్వడం జరిగింది. రామావతార పరిసమాప్తి జరిగింది. మనందరం వింటూ ఉంటాం. శమంతకోపాఖ్యానమైన వినాయక చవితి రోజు ఈ కథ వింటాం. శమంతకమణి అనేటటువంటి అద్భుతమైనటువంటి మణిని సత్రాజిత్తు సాధించడం, సత్రాజిత్తు దగ్గర నుండి ఆ మణిని ఇవ్వమని కృష్ణుడు అడగటం, కృష్ణుడికి ఆ మణిని ఇవ్వడానికి సత్రాజిత్తు నిరాకరించడం, తద్వారా ప్రసేనుడు అనేటటువంటి సత్రాజిత్తు యొక్క తమ్ముడు ఆ మణిని మెడలో ధరించి వెళ్ళడం, సింహం ప్రసేనుడిని చంపి దాన్ని మాంసఖండంగా భావన చేయడం, ఆ మాంసఖండంగా భావన చేసినటువంటి ఆ రత్నాన్ని సింహం తీసుకుని వెళుతుంటే ఆ సింహాన్ని సంహరించి ఒక ముసలి ఎలుగుబంటూ ఈ జాంబవంతుడే ఆ రత్నాన్ని తీసుకెళ్లి తన గుహలో భగవత్ప్రసాదంగా తపఫలంగా లభించినటువంటి జాంబవంతుడి యొక్క కుమార్తె ఆవులింతలో ఆవిడ జన్మించినట్టుగా మనకి గ్రంథాల్లో చెప్పబడుతుంది. అటువంటి భగవత్ప్రసాదంగా లభించినటువంటి జాంబవతికి ఆట వస్తువుగా ఇస్తే ఇక్కడ లోకమంతా ఏముంటుంది, సత్రాజిత్తు అడగగానే శమంతకమణి ఇవ్వలేదు కాబట్టి ఆ శమంతకమణిని ఎట్లా అయినా హరించాలి అనేటటువంటి దుర్భావనతో కృష్ణ పరమాత్మ ప్రసేనుణ్ణి సంహరించి ఆ మణిని చేజిక్కించుకున్నాడు అనే లోకం. అంటే ఎప్పుడైనా కూడా ఆత్మ ఇది కలిగినటువంటి వాళ్ళు, ఆత్మ గౌరవం కలిగినటువంటి వాళ్ళు పరనిందని ఎప్పుడు కూడా వాళ్ళు భరించలేరు. కాబట్టి కృష్ణ పరమాత్మ దాన్ని తుడుచుకోవాలి, ఆ నిందని బాపుకోవాలి అనేటటువంటి భావనతో అడవికి వెళతాడు. ప్రసేనుడు మరణించినటువంటి ప్రదేశంలో సింహపు పాదపు గుర్తులు ఉండడంతో వాటిని అనుసరించి కొంత దూరం వెళతాడు. అక్కడ సింహం యొక్క మృతకళేబరం ఉండడంతో ఎలుగుబంటి పాదముద్రలను అనుసరించి ఒక నల్లటి గుహలోకి ప్రవేశిస్తాడు, చీకటి గుహలోకి ప్రవేశిస్తాడు. ఆ చీకటి గుహలోకి ప్రవేశించినటువంటి ఆ సందర్భంలో మిణుకుమంటూ అద్భుతమైనటువంటి కాంతుడీనుతో ఉన్నది శమంతకమణి. ఒక ఉయ్యాల మీద అలంకార వస్తువుగా వేలాడదీసింది. దొరికింది కదా మణి అనే చేత్తో పట్టుకుండేటటువంటి కృష్ణ పరమాత్మ ప్రయత్నం చేసినప్పుడు వెంటనే పెళ్ళున ఒక బలమైనటువంటి దెబ్బ వీపున పడ్డది. ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తే నల్లని కాటుకొండ లాంటి ఒక ఎలుగుబంటి, దానితో భీకరమైనటువంటి యుద్ధం చేశాడు. యుద్ధం కొన్ని రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచింది. చివరికి ఎలుగుబంటి ఓపిక సన్నగిలుతుంది. ఎవరా ఎలుగుబంటి అంటే జాంబవంతుడు. జాంబవంతుడికి తపఫలంగా లభించినటువంటి వరం ఏమిటంటే తనతో యుద్ధం చేస్తే ఎదుటి వాళ్ళ శక్తి సన్నగిలుతుంది తప్ప తన శక్తి సన్నగిలడం అనేది ఉండదు. ఇక అప్పుడు జాంబవంతుడు నా శక్తి సన్నగిలుతుంది, వచ్చినటువంటి వాడు ఎవరు అంటే అప్పుడు ఆయన చర్మచక్షువులతో కాకుండా దివ్య నేత్రంతో గమనిస్తే, అంటే భక్తితో కూడినటువంటి ఆ దృష్టితో చూస్తే అప్పుడు వచ్చినటువంటి వాడు సాక్షాత్తు పరమాత్మే ఇక్కడ కృష్ణావతారంగా వచ్చాడని భావన చేసి యుద్ధాన్ని చాలించి ఆయన పాదాల మీద పడి నమస్కరించాడు. అంటే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే రాముడిగా ఇచ్చినటువంటి వరాన్ని నెరవేర్చడం కోసం ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆయన తర్వాత ఆ అవతారంలో కూడా వచ్చి దాన్ని నెరవేర్చాడు అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. జాంబవంతుడు కూడా నమస్కరించాడు. స్వామి, ఎన్నాళ్ళకైనా నీ వస్తావు, నా కోరిక తీరుస్తావు అనేటటువంటి ఆ భావంతోనే నీ కోసం ఎదురు చూస్తున్నాను పరమాత్మ అని చెప్పి తన తపఫలంగా లభించినటువంటి తన కుమార్తెను ఆ పరమాత్మకి ఇచ్చి జాంబవతి కృష్ణుల వివాహాన్ని జరిపించి తన దగ్గర ఉన్నటువంటి శమంతకమణిని కూడా చక్కగా ఆయనకు అందించడం జరిగింది. అంటే దీని ద్వారా రాముడి యొక్క ఔదార్యాన్ని, రాముడి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి ఇదేమిటంటే మాటకు కట్టుబడి అంత గొప్ప ఆదర్శమైనటువంటి జీవనం రాముడిది అని మనం గ్రహించాలి. అంతేకాకుండా రావణాసురుడికి కూడా ఈ ధర్మాలేవి తెలియదా అంటే రావణాసురుడికి అన్ని ధర్మాలు తెలుసు, చాలా గొప్పగా తెలుసు. వాల్మీకి రావణుడి యొక్క ఆ విద్య గురించి, రాముడి యొక్క ఆ జ్ఞానం గురించి ప్రత్యేకంగా చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు రామాయణంలో రాయడం జరిగింది. కానీ రావణాసురుడు ఎందుకు దెబ్బతిన్నాడు అంటే రావణాసురుడికి ధర్మం తెలియక కాదు, తెలిసినటువంటి ధర్మాన్ని ఆచరించకపోవడం వల్ల దెబ్బతిన్నాడు. అసలు ఆచరించడం అంటే ఏమిటి, ధర్మాన్ని ఆచరించడం అంటే ఏమిటంటే విష్ణు సహస్రనామంలో మనకు చెప్పబడుతుంది, ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత. ధర్మం ఎప్పుడు కూడా ప్రభావవంతంగా ఎట్లా ఉంటుంది అంటే ఎప్పుడు ఉంటుంది అంటే ఆచరించినప్పుడు ఉంటుంది. నీవు ఆచరించేటటువంటి ధర్మం ఏదైతే ఉందో అది ప్రభురచ్యుత, సాక్షాత్ విష్ణుస్వరూపం అని చెప్పారు. అంటే ఎప్పుడు కూడా భగవంతుడు ధర్మాన్ని ఆశ్రయించి ఉంటాడు. కాబట్టి ధారణాత్ ధర్మమిత్యాహు, మనం ఎప్పుడు కూడా ధర్మాన్ని ధరించాలి, ధర్మాన్ని
ఆచరించాలి. రాముడికి ధర్మాచరణ విషయంలో గనక మనం ఒక చిన్న వ్యత్యాసాన్ని గనక గమనించినట్లయితే రాముడు ఎప్పుడు కూడా తన తమ్ముళ్లకు చాలా ప్రాధాన్యతనిచ్చేటటువంటి వాడు. ఎందుకంటే తన తండ్రి కైక కోరినటువంటి కోరికలను తీర్చడం కోసం తర్వాత రోజు మరుసటి రోజు సింహాసనాన్ని అధిష్ఠించబోయేటటువంటి స్థితి ఉండి ప్రత్యేకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు సింహాసనాధిష్టానానికి ముందు జరగాల్సినటువంటి పూర్వక్రియలు వైదికమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా జరుగుతూ అయోధ్యానగరం అంతా కూడా శోభాయమానంగా సాకేతపురం అంతా కూడా కాంతులీనుతూ జనాలందరూ కూడా సంతోషంగా రాముడి యొక్క జయ జయధ్వానాలు చేస్తున్నటువంటి సంతోష స్థితిలో తాను తర్వాత రోజు మణిమయమైనటువంటి కిరీటాన్ని తన శిరస్సును ధరించబోతాను అని మానసికంగా సంసిద్ధుడై ఉన్నప్పటికీ కూడా తండ్రి ఇది నీది కాదు, నీవు వదిలేసి వెళ్ళాలి అన్నప్పుడు ధర్మం కోసం తృణప్రాయంగా వదిలి వెళ్ళిపోయాడు. అంతేకాకుండా తన తర్వాత ఎవరు అధిరోహిస్తారు ఈ సింహాసనం మీద? తన తమ్ముడైనటువంటి భరతుడే కదా అనేటటువంటి ఔదార్యంతో ఉన్నాడు. లక్ష్మణస్వామి మీద అమితమైనటువంటి ప్రేమతో ఉండేటటువంటి వాడు. సోదరుల ఎడల అమితమైనటువంటి ఆ వాత్సల్యాన్ని ప్రదర్శించేటటువంటి రాముడు. ఇక్కడ రావణాసురుడి విషయాన్ని కనుక గమనించినట్లయితే అసలు లంకానగరం ఎవరిది అంటే రావణాసురుడిది కాదండి. లంకానగరం అసలు కుబేరుడు నిర్మాణం చేసుకున్నటువంటి నగరం అది. అటువంటి ఆ నగరాన్ని తన తండ్రి యొక్క మొదటి భార్య కుమారుడైనటువంటి కుబేరుడు నిర్మాణం చేసుకుంటే కుబేరుడి మీద యుద్ధం చేసి అతన్ని ఓడించి అతన్ని సింహాసనం మీద నుండి పక్కకు పారద్రోలి ఆ లంకానగరాన్ని అతను వశపరుచుకున్నాడు. అంటే సోదరుల యందు ఎటువంటి భావం రాముడు కలిగి ఉన్నాడు, ఇక్కడ రావణాసురుడు ఎటువంటి భావన కలిగి ఉన్నాడు. రావణాసురుడికి మంచి చెప్పాలని ప్రయత్నం చేసినటువంటి విభీషణుడిని చివరికి రాజ్యభ్రష్టుణ్ణి చేసి రాజ్యం నుండి బహిష్కరించి తన సోదరుడి ఎడల ఇటువంటి కఠినమైనటువంటి రీతిలో రావణాసురుడు ఉన్నాడో మనం గ్రహించవచ్చు. ఇట్లా అనేక ధర్మాలు తెలిసినప్పటికీ కూడా ఆచరించకపోవటం వల్ల రావణాసురుడు అటువంటి దుర్భరమైనటువంటి స్థితిని పొందాడు. ధర్మాన్ని పూనికతో ఆయన ఆచరించినటువంటి రాముడు ఇప్పటికీ కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఆయన అవతరించిన నేటికి మనందరం కూడా రాముడి గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. రామనామాన్ని తారక మంత్రంగా స్మరిస్తున్నాం. వీధి వీధిన వాడవాడలా రాముడి యొక్క విగ్రహాలను ఆలయాలను మనం ప్రతిష్ఠించుకొని అందరం కూడా రాముని సేవలో తరిస్తున్నాం. ఎక్కడ ఎవరు ఏ కాగితం మీద మొట్టమొదటిగా అక్షరాలు రాయాలన్నా శ్రీరామ అనేటటువంటి ఆ నామాన్ని రాసి ప్రారంభిస్తారు. ఇదంతా ఎట్లా సాధ్యమైందంటే రాముడు ధర్మస్వరూపుడు, ధర్మాన్ని ఆచరించినటువంటి వాడు, ధర్మాన్ని పునికితో పట్టుకున్నవాడు కాబట్టి మనందరం కూడా రాముణ్ణి ఆదర్శంగా తీసుకొని మన ధర్మాలు ఏవైతే ఉంటాయో, స్వధర్మాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చక్కగా ఆచరించి ధర్మాచరణ చేత సుఖమయమైనటువంటి జీవనాన్ని మనందరం పొందేలాగా ధర్మస్వరూపుడైనటువంటి రాముడు అనుగ్రహించాలని మనసారా ఆశిస్తూ, ఇది వేదంలో చెప్పినటువంటి విశిష్టమైన ధర్మం. ఇది మనకు అర్థం కావడం కోసం ఇంత రాముడిని ఉదాహరణగా తీసుకొని చెప్పాం. వేదం ఎప్పుడు కూడా ఇందాక మనం చెప్పుకున్నాం, వేదం యొక్క సారవంతా 2 అక్షరాల్లో చెప్పాలంటే అది ధర్మము అని మనం గ్రహించాలి. ఈ జీవన వేదం యొక్క లక్ష్యమే అది. కాబట్టి ఈ లక్ష్య సాధన కోసం అందరం కృషి చేద్దాం. ధర్మదేవత యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాం. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.